ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? దేవుడు ఆయన కృపలో మనలందరినీ కూడా నూతన సంవత్సరములో ప్రవేశింపచేశారు. అది కేవలము దేవుని కృప అని నేను నమ్ముచూ ఉన్నాను. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. కనుక ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల నూతన కార్యం దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. దేవుడు నూతన కార్యం జరిగించాలి అంటే మనము మొట్టమొదటిగా దేవుని మాటను వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటను అనుసరించాలి, దేవుని మాటను ఆచరించాలి. ఎప్పుడైతే ఎవరైతే దేవుని మాట వింటారో వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ నేను చదువుతున్నాను మీ కొరకు. మన పట్ల దేవుడు నూతన కార్యం జరిగించాలి అంటే మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ధ్యానించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనము నిరాశతో నిస్పృహతో గత సంవత్సరం ఉన్నాం. ఈ 2023 సంవత్సరములో నా దేవుడు మనందరి జీవితాల్లో ఒక నూతన వెలుగుతో నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కార్యం నీ పట్ల జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన నూతన కార్యం జరిగించే దేవుడు. ఆయనకు మాత్రమే సాధ్యమని నమ్ముచూ ఉన్నాను. 5వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవేగును. ఎలాగంటే పాతవి అన్ని గతించిపోతాయి. ఆయన అంటున్నాడు పాతవి అన్ని గతించిపోయాయి. ఇదిగో సమస్తమును కొత్తగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయగలిగిన దేవుడు అంటే ఎవడైనా యేసుక్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన. ఆయనలో నువ్వు ఉండాలి, నువ్వు స్థిరపరచుకోవాలి. ఎలా ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 2023లో నీతో ఉంటాను యేసయ్యా, నీతో నిలవాలని యేసయ్యా, నీతో గడపాలని యేసయ్యా, నీలో నేను జీవించాలని యేసయ్యా ఆశ కలిగి ఉన్నానని ఒక ఆరాటం నువ్వు పరిడితే, ఒక కోరిక నీలో ఉంటే, ఒక ఆసక్తి నీలో ఉంటే, ఒక దాహం నీలో ఉంటే తప్పకుండా నీ పట్ల నూతన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. నీ కుటుంబం పట్ల నూతన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. దయచేసి నూతనగా నేను కూడా ఏం చేయాలంటే ఆయనలో ఉన్న ఆయనతో ఉండటానికి మన అనుదినము ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఆయనతో గడపటానికి సిద్ధపడాలి, ఆయనతో నడవటానికి ఇష్టపడాలి, ఆయనలో నడవటానికి ఇష్టపడాలి, ఆయన వెతకటానికి ఆశ కలిగి ఉండాలి, దేవుణ్ణి వెతకాలి. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని వెతకగలిగిన ఆసక్తి నీలో ఉందో, దేవునితో గడపాలని కోరిక నీలో ఉంటే నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాగలిగేది దేవుడు. మనుషులు కాదు కానీ దేవుడు మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దేవుడు. కనుక లోకం ఎవరు కాదు కానీ దేవుడు కార్యం చేస్తాడని ప్రేమతో మీకు మనం చూసుకుంటున్నాను. దేవుడు నీ పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబం పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. నీ భవిష్యత్తు పట్ల ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ఒక ఆశ్చర్యకార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఎలాగో తెలుసా నీవు నేను కూడా దేవునిలో మనము అంటగట్టబడి ఉండాలి. దేవుని మన ప్రాణము, దేహము, ఆత్మ జీవము గల దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. నువ్వు లేకపోతే నేను నడవలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే అయ్యా నేను నిలవలేనయ్యా, నువ్వు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా భవిష్యత్తు కావాలని నువ్వు నిత్యము ఆయన మీద నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి కోరుకోగలిగితే పరిస్థితి మారిపోతుంది. ఒక నూతన వెలుగు రాబోతుంది, ఒక నూతన ఆశీర్వాదం రాబోతుంది, ఒక నూతన శక్తి రాబోతుంది. బలమైన కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. కనుక మనము ఎప్పుడైతే దేవుని కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామో దేవుడు తప్పకుండా బలమైన కార్యం చేయటానికి నీ పక్షాన సమీపంగా ఉన్నాడు, నీ కుటుంబ పక్షాన సమీపంగా ఉన్నాడు. గొప్ప
దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు యేసయ్య. కానీ మన ప్రాణం నిండా దేవుడు ఉండాలి, మనస్సు నిండా దేవుడు ఉండాలి, తలంపుల నిండా దేవుడు ఉండాలి, ఆలోచనల నిండా నీకు దేవుడు ఉన్నప్పుడే మన జీవితంలో నూతన సృష్టిగా నేను మార్చబోతున్నాడు, నూతన వెలుగులో నేను నడపబోతున్నాడు, నూతన ఆనందంతో నేను నింపబోతున్నాడు. అయితే అటు తృష్ణ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయాలి అంటే నీవు నిత్యము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించే వాడు కావాలి. పగలు రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు సమయాన్ని కేటాయించుకుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. పగలు రాత్రి దేవుని వాక్యం చదవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని ధ్యానించిన దానికోసం నువ్వు ప్రార్థించు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు దానికోసం ఆ వాక్యాన్ని పట్టుకుని, ప్రభా నాతో ఈ వాక్యం నెరవేర్చు నాయన, నన్ను నా స్థితిగతులు మార్చు ప్రభా, నా పరిస్థితులు మార్చు ప్రభని ఎప్పుడైతే నువ్వు ప్రతిమాలుకునే అనుభవం ఉందో, ఎప్పుడైతే దేవుని వెతికే అనుభవం నీలో ఉందో, ఎప్పుడైతే దేవుని ఘనపరిచే ఆరాటు నీలో ఉందో, బలమైన కార్యం, గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడని ప్రేమతో నీకు మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా నా దేవుళ్ళు మీకు ఒక నూతన కార్యములు అనుదినము ప్రతిరోజుకు నూతన కార్యం నువ్వు చూడాలి, నీ కుటుంబంలో నూతన వెలుగు చూడాలి నీ యొక్క భవిష్యత్తులో. అది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన సాక్షిగా ఎత్తుపట్టుకును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కోట్ల కొలిది స్తోత్రాలు. నూతన వెలుగు, నూతన ఆనందం, నూతన ఆశీర్వాదం, నూతన ఆరోగ్యం, నూతన ఆయుస్సు ఇచ్చే దేవుడు నీవని నమ్మొచ్చు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరూ, నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన వారందరి జీవితాలు పాతవి గతించాలి, సమస్తమన్నీ కొత్తగా మార్చండి, మలచండి నాయన. ఈ భారతదేశం నీ సొంతం కావాలి. భారతదేశంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అనేక మంది రోగులు ఉన్నారు, వారిని మీరు ముట్టి స్వస్థపరిచి వారికి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. భారతదేశం మీ సొంతం కావాలి, ప్రపంచ దేశాలు నెమ్మది కావాలి. అయ్యా పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి, యెరూషలేమును దీవించండి, యెరూషలేమును వర్ధిల్లింపచేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్టల వేమవరం. గాడ్ బ్లెస్.